అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, తనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే, అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా, లేకుంటే పోను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది దీంట్లో ఏమాత్రము పసలేని వాదన. ఇది ఒక చిన్నపిల్ల చేష్టగా భావించవచ్చు. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారంగా, అసెంబ్లీ నియమావళి ప్రకారంగా ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రావాలి అంటే ఆ పార్టీకి మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 175. అందులో 10% అంటే 17.5, అంటే 18 మంది రావాలి. కానీ వైకాపా పార్టీకి 11 మంది ఉన్నారు, 7 మంది తక్కువ ఉన్నారు. అందువల్ల వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, ఆయనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. ఏం కొత్తగా ఈయన కోసం పెట్టిన నిబంధనగా 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294 అయితే అందులో 10% అంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. 29కి గాను 26 మంది ఉన్నారు, 3 తక్కువ. అందుకోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. అయినప్పటికీ పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా అసెంబ్లీకి హాజరయ్యారు. ఆనాడు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా హాజరయ్యారు, ప్రజా సమస్యలు చర్చించారు. అదేవిధంగా లోక్సభలో మొత్తం ఎంపీల సంఖ్య 543, అందులో 10% అంటే 54 రావాలి. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చినాయి, అందువల్ల ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. 2019లో 52 వచ్చాయి, కేవలం 2 తక్కువ. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మొండిగా వాదించడం అనేది ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎమ్మెల్యేని ఎందుకు అనుకున్నారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు? ఈ నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలా, చర్చించాలని. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. అరటి రైతులు, చీనీ రైతులు, టమోటా రైతులు, ఉల్లి రైతులు వాళ్ళ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నారు. నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సొంతంగా ఉండిపోయింది. వేంపల్లి మేజర్ పంచాయతీ, అక్కడ పారిశుద్ధ్యం పడకేసింది, ఒక మురికి కూపంగా తయారైపోయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అర్ధాంతరంగా ఆగిపోయింది, రోడ్ల విస్తరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. మొత్తం రోడ్లు, మురికి కాలువలు వచ్చేసి ఎక్కడ పారిశుద్ధ్యం లేకుండా ఆవులు, కుక్కలు, పందులు, ఈగలు, దోమలు ప్రజలు సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి మొండిగా మూర్ఖత్వంగా అసెంబ్లీకి పోకపోవడం అనేది ఇది నియోజకవర్గ ప్రజలకు చాలా అన్యాయం చేసినట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందున్న మార్గాలు రెండే: ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అన్నట్లు. రాజీనామా చేస్తావా లేదా అసెంబ్లీకి పోతావా? ఈ రెండింటిలో ఏదో తెలుసుకో. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, వేరే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, అక్కడికి పోతారు, నియోజకవర్గ సమస్యలతో మాట్లాడతారు. కాబట్టి నువ్వు అసెంబ్లీకి పోవు, రాజీనామా చేయవు. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు. అసెంబ్లీ కన్నా పో, రాజీనామా చేయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.